జగన్ గారు ఏదైతే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారో అందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు తప్పు ఉంది అనేది మనం చర్చించుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారు అనే దానికి మనం వైసీపీ వైపు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే అసెంబ్లీలో ఒక గొంతు వినిపించడానికి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అసెంబ్లీలో తెలియజేయడానికి ప్రతిపక్ష హోదా అయితే కావాలి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే పలానా టైం అనేది కేటాయిస్తారు కాబట్టి ఆ టైం ప్రకారం వాళ్ళు కంపల్సరీ కేటాయించాల్సి వస్తుంది, దాన్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకైతే ప్రతిపక్ష హోదా కావాలని వాళ్ళు అడుగుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏమంటున్నారంటే ఇది ఎక్కడ మనకి రూల్లో అయితే లేదు, నిజంగానే రూల్లో లేదు. మనకి భారత రాజ్యాంగంలో రాసింది ఏంటి, ఎవరు ఎంతమంది కూటమి పెట్టుకున్నా, ఎవరు ఎంతమంది చేసినా ఫైనల్గా సీట్స్ అనేది ముఖ్యం. సీట్స్ అనేది 51% సీట్స్ ఎవరికి వస్తే వాళ్ళే విజయం. మినిమం ఏదైతే 10% సీట్స్ ఉందో అది వస్తే వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తాం అనేది ఏదైతే రాజ్యాంగంలో రాసిందో అది దాని ప్రకారం రాలేదు కాబట్టి వీళ్ళకి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే వాళ్ళకైతే 17 సీట్స్ అయితే రాలేదు, అకార్డింగ్ టు 17 18 సీట్స్ అయితే రాలేదు. సో ఒకందుకు చూస్తే ఇవ్వచ్చు, కాకపోతే వాళ్ళు ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటంటే ఈ పథకాలన్నీ ఇవ్వట్లేదు కాబట్టి ఇవన్నీ లేవనెత్తడానికి ఛాన్స్ మళ్ళీ ప్రతిపక్షానికి ఎందుకు ఇవ్వడం అనేది వాళ్ళ ఉద్దేశం కూడా కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు, అంతేగాని ప్రతిపక్షం వాళ్ళకి నచ్చినట్టు చేయరు కదా ఎవరు. సో నేనైతే ఎవరు తప్పు ఎవరిది కరెక్ట్ అని నేను చర్చించడానికి రాలేదు, కానీ వాళ్ళ ఉద్దేశాలు ఏంటనేది చర్చించడానికి అయితే మేము ముందుకు వచ్చాం. వీళ్ళు ఇదంటూ వాళ్ళు టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం అలా అంటుంది. జగన్ గారు ఏమంటున్నారు, నాకు 2019లోనే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేపేయడానికి నాకు ఛాన్స్ వచ్చింది, అయినా లేపలేదు. నేను ఒక 4-5 ఎమ్మెల్యేలు లాగేసి ఉంటే, లేదంటే ఒక 6-7 ఎమ్మెల్యేలు లాగేసి ఉంటే జగన్ గారికి ఏదైతే అన్నారో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోయేది అని. మరి ఎందుకు చేయలేదు? చేసి ఉండాల్సింది కదా, ఎందుకు చేయలేదు? మనకు అధికారం వచ్చినప్పుడు మాత్రం మనం కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు చూడడం, అన్నీ మంచిగా చేస్తాం, లేదంటే అందరికీ పథకాలు ఇస్తామంటే కుదరదు. కులం చూడాలి, మతం చూడాలి, రాజకీయాలు చూడాలి, మన పార్టీ అనే కాదా అని చూడాలి. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో మన పార్టీ వాళ్ళకే నేను చేస్తాను, పక్క పార్టీ వాళ్ళకి నేను పరోక్షంగా కానీ ప్రతిపక్షంగా కానీ చేయనన్నారు. మీరు అలాంటివి చేసి జనాల కేడర్లో ఉత్సాహం నింపాలి, అంతేగాని కేడర్ అయితే చాలా వైసీపీ కేడర్ అయితే చాలా డల్ అయిపోయింది. ఎలక్షన్స్ టైంలోనే డల్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళు ఎవరు బూత్ లెవెల్లో పనిచేయలేదు. ఎందుకంటే సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి, కౌన్సిలర్లకి తినడానికి ఎక్కడ ఉంది, డైరెక్ట్గా అకౌంట్లో పడేస్తే. సో వాళ్ళు తినడానికి లేక తినాలి. కార్యకర్తలు ఇప్పుడు ఎందుకు పార్టీని ఉద్యోగం మానేసి పార్టీని అంటుకట్టుకొని తిరుగుతుంటారు? కేవలం ఏదో ఒకటి మన ప్రభుత్వం వచ్చాక మనకి ఏదో ఒక మేలు జరుగుద్దని ఏ పార్టీ వాళ్ళని తిరుగుతారు, అది తప్పులేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పథకాల్లో ఒక 100 రూపాయల్లో వాళ్ళ చేతికి ఇచ్చి పంచమన్నారు అనుకోండి, వాళ్ళు ఒక 20-30 తిని మిగిలిన జనాలకి ఇస్తారు. అలా కాకుండా డైరెక్ట్గా అకౌంట్లో వేసేస్తారంటే 5 ఏళ్ళు ఆరిపోయారు కార్యకర్తలు, కానీ వైసీపీ కార్యకర్తలు. సో మనకు అధికారం వచ్చినప్పుడు మాత్రం మనం చేయకుండా నేను అప్పుడు చేసుంటే ఇలా ఉండేది కాదా అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. మనకు అధికారం వచ్చినప్పుడు మన పవర్ ఏంటో చూపించుకోవాలి. అసలు అధికారం అదే కదా మ్యాటర్. ఇది నా ఉద్దేశం ఏంటంటే మనకు అధికారం వచ్చినప్పుడు మనం పవర్ చూపించుకోవాలి. కులం చూడాలి, మతం చూడాలి, రాజకీయాలు చూడాలి, ప్రాంతం చూడాలి. అప్పుడే వచ్చిన పవర్కి ఉపయోగం అనేది నా యొక్క ఒపీనియన్. ఇది నా ఒపీనియనే. ఎగ్జాక్ట్గా నేను కూటమి చేస్తున్నది ఏదైతే ఉందో అది నేను దానికి సపోర్ట్ చేస్తున్నాను కూడా. ఎందుకంటే పవర్ వచ్చింది అందుకే కదా. మన చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే నేను పథకాలు ఇస్తాను, తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే ఉపయోగపడతాము ఈ ప్రభుత్వం, వైసీపీ వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగపడమన్నారు. రాజకీయం చూస్తాం కంపల్సరీగా అన్నారు. మీరేమో రాజకీయాలు చూడడం, మతం చూడడం, కులం చూడడం అంటే ఈ రోజుల్లో కుదరదు. మీరు నాకు తెలుసుండి ఈ కులం చూడకపోవడం వల్లే రెడ్లను దూరం చేసుకున్నారు. పర్సంటేజ్ ఆఫ్ రెడ్డీస్ ఇన్ కూటమి ప్రభుత్వం అండ్ పర్సంటేజ్ ఆఫ్ రెడ్డీస్ ఇన్ వైసీపీ ప్రభుత్వం ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. కాకపోతే పర్సంటేజ్ ఆఫ్ కాపులు, పర్సంటేజ్ ఆఫ్ చౌదరీస్ ఇన్ వైసీపీ అండ్ కూటమి ప్రభుత్వం చూసుకుంటే అటు 90% 10% ఉన్నారు. కాకపోతే వీళ్ళు అలా కాదు, రెడ్డీస్ అటు 60% ఉన్నారు కూటమిలో, 40% వైసీపీలో ఉన్నారు. ఎందుకు కారణం అంటే మీరు కులం చూడడం అన్నారు కాబట్టి. అది చూసుంటుంటే వాళ్ళు కూడా 80% ఇటు వచ్చేవారని నా యొక్క విశ్లేషణ. దీనికి మీరేమంటారో మీరైతే తెలియజేయండి.